ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గత 3 సంవత్సరాలుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు తమ రూట్ మార్చి వేరే మండలాలపై పడ్డాయా అంటే అవుననే అంటున్నారు స్థానిక రైతులు. చిత్తూరు జిల్లా పులిసెల మండలంలో దాదాపు గత 3-4 నెలలుగా కంటిన్యూగా సంచరిస్తున్న గజరాజుల గుంపు గత 2 రోజులుగా గంటవారిపల్లి, చీకల్ చేను దాటి సదుము, సోమల మండలాల్లో సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. సోమల మండలం చిన్న ఉప్పరపల్లి పంచాయతీ గట్టువారిపల్లి పొలాల్లోకి సోమవారం రాత్రి 4 ఏనుగులు చేరుకున్నాయని, అవి గతంలో పులిసెల మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నుంచి విడిపోయి దారి మళ్ళీ ఇటువైపు రావడంతో స్థానిక రైతులైన కృష్ణయ్య, సురేంద్రాలకు చెందిన మామిడి, వరి, టమోటా పంటలపై తొక్కి తిని ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా వాపోతున్నారు. ఈ ఏనుగుల గుంపు పులిసెల మండలంలో సంచరిస్తూ తమ ప్రాంతాలకు అప్పుడప్పుడు వచ్చేవని, ఇప్పుడు గుంపులో నుంచి విడి 4 ఏనుగులు ఇటువైపు రావడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అలాగే టమాటా తోటలో నాటిన కర్రెలు, డ్రిప్ పరికరాలను కూడా ఈ 4 ఏనుగులు ధ్వంసం చేసినట్లు సోమల మండలంలోని రైతులు తీవ్రంగా వాపోతున్నారు. 4 రోజుల తర్వాత మళ్ళీ మండలంలోకి ఏనుగులు ప్రవేశించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని, నష్టపరిహారం అందేలా చూడాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు.